ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షం ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కొత్త శక్తిని నింపుకునేందుకు జగన్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పాత నేతల్ని వదిలించుకొని కొత్త ఇమేజ్తో తెరపైకి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొడాలి నాని, వంశీ వంటి వాళ్లు అడ్రస్ లేకుండా పోయినా పట్టించుకోలేదు. ఇప్పుడు రోజాను కూడా ఆయన సైట్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. నగరికి కొత్త లీడర్గా గాలి ముద్దుకృష్ణమనాయుడు వారసుని తెరపైకి తెస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గాలి భానుప్రకాష్ ముద్దుకృష్ణమనాయుడు మొదటి కుమారుడు. ఆయన రెండో కుమారుడు జగదీష్. ఆయనను వైసీపీలోకి తెచ్చేందుకు పెద్దిరెడ్డి చర్చలు జరిపి ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. గాలి జగదీష్ నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. గాలి జగదీష్ కు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సోదరుడు గాలి భానుప్రకాష్ కు సరిపడటం లేదు. తండ్రి చనిపోయాక ఎవరి దారి వారిదయ్యింది. ఓ సందర్భంలో ఇద్దరు టీడీపీ టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ చంద్రబాబు భానుప్రకాష్ వైపే మొగ్గారు. తల్లి మద్దతు జగదీష్కే ఉంది. అయితే జగదీష్ మామ కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నేత. ఆయన సాయంతో ఇప్పుడు వైసీపీలో టికెట్ హామీతో చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం నగరిలో జరుగుతోంది. అయితే నగరి నియోజకవర్గంలో కీలక నేతగా రోజా ఉన్నారు. అక్కడి నుంచి 2 సార్లు గెలిచారు. మంత్రిగా కూడా చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇటీవలే మళ్లీ తన నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో ఆమెకు పోటీగా మరో నేతను చేర్చుకుంటే రోజా మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. గాలి జగదీష్ చేరిక అంశంపై రోజాకు సమాచారం ఇవ్వలేదు. కానీ విషయం మాత్రం ఆమెకు తెలిసిందని అంటున్నారు. జగదీష్ ను చేర్చుకోవద్దని పార్టీ హైకమాండ్ కు ఆమె గట్టిగా చెప్పినట్లుగా తెలుస్తోంది. జగన్ మాత్రం ఇప్పుడు నియోజకవర్గాల్లో ఎవరికీ కిరీటాలు లేవని, పార్టీ బలోపేతం కోసం కలిసి వచ్చే నేతలందరినీ చేర్చుకుంటామని చెబుతున్నారు. అందరూ కలిసి పార్టీని బలోపేతం చేస్తే ఎన్నికలప్పుడు టికెట్ల గురించి ఆలోచిద్దామని అంటున్నట్లుగా చెబుతున్నారు. గాలి జగదీష్ ను చేర్చుకోవటం వెనక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని అనుకుంటున్నారు. పెద్దిరెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆయనను తప్పించారు. పెద్దిరెడ్డి అనుచరులుగా ఉన్న నగరి కీలక నేతల్ని సస్పెండ్ చేశారు. దాంతో నగరిలో అంతా సద్దుమణిగిపోయిందని అనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. గాలి జగదీష్ ను వైసీపీలో చేర్చుకుంటే రోజా ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్సీపీ పరిస్థితిని మళ్లీ గాడిన పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే శైలజానాథ్ ను చేర్చుకున్న ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్లను ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఖాళీగా ఉన్న ఇతర నేతల్ని కూడా చేర్చుకునే ఆలోచనలు చేస్తున్నారు. త్వరలో మరిన్ని చేరికలకు ప్రోత్సాహం ఇచ్చే అవకాశం ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్, పల్లం రాజు వంటి సీనియర్లను ఆకర్షించేందుకు జగన్ చర్చలు జరుపుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.